ప్రజలకు రుణాలు ఇవ్వాలని ప్రైవేట్ బ్యాంకులకు డెడ్ లైన్ పెట్టారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రైతులు, మహిళలు, విద్యార్థులు, చిరు వ్యాపారులకు లోన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రుణాలు మంజూరులో సమస్యలపై జిల్లా స్థాయి బ్యాంకర్స్ తో సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వాల్సిందేనని చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులు అనుకున్న స్థాయిలో పనిచేయట్లేదని, మెరుగు పడేందుకు 3 నెలల సమయం ఇస్తున్నట్లు పెమ్మసాని చెప్పారు. లీడ్ బ్యాంకర్ గారు కానీ లేదా బ్యాంకర్స్ కు సంబంధించిన వాళ్ళు ఏ బ్యాంక్స్ అయితే పర్ఫార్మెన్స్ సరిగా లేదో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పబ్లిక్ గా అవేర్నెస్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు చూసినట్లో బ్రాడ్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ రెండు కూడా అద్భుతంగా పనిచేస్తా ఉన్నాయి. అన్ని మెట్రిక్స్ లోనూ వాళ్ళు ఇదిగా ఉన్నారు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయటం లేదు. వాళ్ళకు ఇంకో 3 months టైం ఇచ్చాం. ఇండివిజువల్ గా నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ బట్ ఓవరాల్ గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా అంటే ఎక్కువ వాళ్ళ హౌసింగ్ లోన్స్ గ్యారంటీగా ఏదైతే వాళ్ళకి డబ్బులు వస్తాయో వాటి వరకు పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. కానీ ఓవరాల్ సిటిజన్ ఎంపవర్మెంట్ విషయంలో కరెక్ట్గా ప్రోయాక్టివ్ అప్రోచ్ లేదు. సో వాళ్ళందరికీ మనం ఇంకొకసారి రీటరేట్ చేసి నెక్స్ట్ 3 months కనుక పర్ఫార్మెన్స్ లేకపోతే డెఫినెట్గా మనం వర్క్